హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వాటర్ వరల్డ్. సో ఈ రోజు అయితే మీకు బెస్ట్ వాటర్ సాఫ్ట్నర్ అయితే తీసుకొచ్చాను. ఇక్కడ రీసెంట్గా అయితే మనకి ఎందుకంటే 10 ఫ్లాట్స్కి సంబంధించింది ఇక్కడ అపార్ట్మెంట్లో వచ్చేసి మనకి ఇన్స్టలేషన్ చేసామండి. సో ఎందుకంటే మీకు వాటర్లో ఏంటంటే మనకి దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, దీన్ని పెట్టుకోవడం వల్ల ఏంటంటే యూజెస్ ఏముంటుంది, అండ్ మెయిన్గా వచ్చేసి టీడీఎస్ అండ్ హార్డ్నెస్ లెవెల్స్ ఎలా ఉంటాయి, అండ్ మెయిన్గా వచ్చేసి మనం చాలా మంది కూడా నాకు కింద కామెంట్స్లో మరి చాలా మంది అడుగుతున్నారు. సో సాఫ్ట్నర్స్కి అండ్ కండిషనర్ డిఫరెన్స్ చెప్పండి అని ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్గా సాఫ్ట్నర్కి కండిషనర్కి డిఫరెన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మెయిన్గా వచ్చేసి అంటే మనకి చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే టీడీఎస్ హార్డ్నెస్ ఒకటేనా? ఖచ్చితంగా చాలా అంటే డిఫరెంట్ అది. టీడీఎస్ వేరు, హార్డ్నెస్ వేరు. టీడీఎస్ ఏంటంటే మనకి టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ అంటే బోర్ వాటర్లో ఉన్న లవణం కాల్షియం, మెగ్నీషియం, కాపర్, జింక్ ఇలా అన్ని మినరల్స్ తోటి టీడీఎస్ వరకు కొలుస్తారంటూ. టీడీఎస్ మనకి మైనస్ కావాలంటే ఓన్లీ ఫర్ మనకి ఆర్ఓ ట్రీట్మెంట్ మాత్రమే. దాంట్లో మాత్రమే ఈ టీడీఎస్ అనేది మైనస్ అవుతుంది. ఈ వాటర్ సాఫ్ట్నర్ ఏం చేస్తుందంటే మనకి హార్డ్నెస్ రిమూవ్ అయిపోతుంది. మనకి హార్డ్నెస్ ఎలా తెలుసుకోవాలంటే మనకి రఫ్ క్యాల్కులేషన్ ఎలా అంటే సపోజ్ మీకు మీ ఇంట్లో ఉన్న బోర్ వాటర్ 500 అనేది టీడీఎస్ లెవెల్ ఉందనుకోండి. అది ఏంటంటే 50 to 60% అనేది హార్డ్నెస్ లెవెల్ ఉంటుంది. అంటే 300, 350 రేషియోలో అనేది హార్డ్నెస్ లెవెల్ ఉంటుంది. హార్డ్ వాటర్ అంటే ఏంటిదంటే కాల్షియం, మెగ్నీషియం ఉంటుంది కదా, ఆ కాల్షియం మెగ్నీషియం బాండింగ్ని హార్డ్నెస్ అంటారు. వాటర్ సాఫ్ట్నర్ పెట్టినప్పుడు కూడా ఈ సాఫ్ట్నర్ ఇన్స్టలేషన్ చేస్తాం కదా, ఇందులో కూడా మనకి టీడీఎస్ అయితే మైనస్ కాదు. టీడీఎస్ అండ్ బిఫోర్ ఆఫ్టర్ సేమ్ యాషెస్గా ఉంటుంది. హార్డ్నెస్ మాత్రమే రిమూవ్ అయిపోతుంది. హార్డ్నెస్ ఏంటంటే కాల్షియం, మెగ్నీషియం లెవెల్స్ ఇందులో ఏం చేస్తుందంటే మనకి రెజిన్ బేస్డ్ ఇన్స్టలేషన్ చేస్తున్నాం. అంటే రెజిన్ అంటే సింథటిక్ కలర్ ఏంటంటే సింథటిక్ రెజిన్ యూజ్ చేస్తాం, ఫుడ్ కలర్. దాంట్లో ఏం చేస్తే కాల్షియం, మెగ్నీషియం లెవెల్స్ వచ్చినప్పుడు రెజిన్ అంతా కంప్లీట్గా మనకి స్టాప్ చేసేసుకొని నెక్స్ట్ వాటర్ అనేది వేస్టేజ్ వెళ్ళిపోతుంది. సో ఇది మనకి హార్డ్నెస్ వేరు, డిఫరెన్స్ వేరు అన్నట్టు. సో మనకి ఓన్లీ ఫర్ హార్డ్నెస్ రిమూవ్ చేసుకోవాలంటే మనకి ఈ సాఫ్ట్నర్స్ ఇన్స్టలేషన్ చేసుకోవాలి. సో చాలా మంది అడిగే కింద కామెంట్లో కూడా మనకి రెగ్యులర్గా అడుగుతున్నారు, మీరు కూడా చూస్తుంటే ఈ డౌట్ మీకే కూడా ఉండొచ్చు. కండిషనర్ సాఫ్ట్నర్కి డిఫరెన్స్ అన్నట్టు. సాఫ్ట్నర్ ఏం చేస్తుందంటే మనకి బోర్ వాటర్లో వచ్చినా సరే కాల్షియం, మెగ్నీషియం లెవెల్స్ ఉంటాయి కదా, సో దాన్ని ఏం చేస్తుందంటే కంప్లీట్గా రెజిన్ అనేది కంప్లీట్గా స్టాప్ చేసేసుకొని నెక్స్ట్ సోడియం, నైట్రోజన్ కింద కన్వర్ట్ చేసేసి నెక్స్ట్ సాఫ్ట్ వాటర్గా కన్వర్ట్ అవుతుంది. ఈ ఏదైతే మనకి కాల్షియం, మెగ్నీషియం స్టాప్ చేసుకుంది కదా, స్టాప్ చేసుకోనికి ఏంటంటే మనకి రివర్స్లో మనకి ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ రివర్స్ నుంచి వాటర్ అనేది వాటర్ డ్రైన్ వెళ్ళిపోతున్నట్టు. ఇది కంప్లీట్గా ఏంటంటే ఎంటర్ హౌస్ ఇప్పుడు ఏదైతే మనకి హెయిర్ ఫాల్స్ కానీ, ట్యాప్స్ కానీ, గీజర్స్ కానీ, వాషింగ్ మిషన్స్ కానీ ఏదైనా సరే కంప్లీట్గా మనకి మైనస్ కావాలి అంటే కంప్లీట్గా మనకి రిజెక్ట్ కావాలంటే మాత్రం రెజిన్ ఏదైతే వాడతామో రెజిన్లోనే కంప్లీట్గా మనకి స్టాప్ చేసుకుంటుంది. హార్డ్నెస్ కూడా తగ్గిపోతుంది, వాటర్ కూడా స్మూత్